ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటివరకు చక్కగా పాటల్లోనూ ఆరాధనలోనూ మీరంతా ఏకీభవించారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం. మీ బైబిల్స్ అన్నీ ఓపెన్ చేసి నేను చెప్తున్న రెఫరెన్స్లు అన్నీ మరి చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని అవకాశం వారంతా కోరుతున్నాను. ఆదికాండం 19వ అధ్యాయం చదవండి. 14వ వచనం చూడండి. 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. 17వ వచనం కూడా చూద్దాం. 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం లోతు తన కుమార్తెలను భార్యని చూచి అదొక సందర్భం. రెండవది వచ్చిన దేవదూతలు మరి లోతుతో చెబుతున్న సంగతులు మనం చూస్తే, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణాన్ని పాడు చేస్తున్నాడు, అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, పట్టణాన్ని దేవుడు భస్మం చేయబోతున్నాడు, బూడిద చేయబోతున్నాడు, మీ ప్రాణాలు దక్కించుకునేటట్లుగా పారిపోండి, ఎక్కడ ఈ మైదానంలో ఎక్కడ ఆగొద్దు, నేను మీకు ఒక పర్వతం చూపిస్తాను, పర్వతం దగ్గరికి వెళ్ళి పారిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దని ఒక న్యూస్ వచ్చేసింది. ఎవరి దగ్గరికి? లోతు దగ్గరికి, లోతు ఫ్యామిలీ దగ్గరికి న్యూస్ వచ్చింది. ఆ టైంలో లోతు తడవ చేశాడు అనుకోండి, ఆ తర్వాత మొత్తానికి పారిపోతున్నారు అనుకోండి. ఆ తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు తన ఇద్దరు కుమార్తెలు కూడా దేవుడు చెప్పిన పర్వతానికి కాకుండా మరొక పర్వతానికి వెళ్ళి మొత్తానికి సర్వైవ్ అయ్యారు, తప్పించుకున్నారు. ఈ రాత్రి నా మెసేజ్కి అంశం ఏంటంటే, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, గెటప్ అండ్ లీవ్ దట్ ప్లేస్. ప్రియులారా, సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని విడిచి దేవుడు త్వరగా లేచి రమ్మంటున్నాడు. ప్రియులారా, చాలాసార్లు మరి మనం ఉండకూడని స్థలంలో ఉంటాం. రైట్ పీపుల్ ఇన్ రాంగ్ ప్లేస్ మాట. రైట్ పీపుల్ ఇన్ రాంగ్ ప్లేస్. సరైన వ్యక్తులే కానీ ఉండకూడని స్థలంలో, సరైనది కాని స్థలంలో ఉండటం ద్వారా అది మనకి ఆశీర్వాదం కాదు, అది మనకి శాపంగా మారుతుంది, అది మనకి దేవుని దీవెన కాదు. కాబట్టి ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి. పిల్లల సొదొమ గొమొర్రా గురించి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. పిల్లరా, సొదొమ గొమొర్రా గురించి లోతు సొదొమ గొమొర్రా గురించి చెప్పే ముందు సొదొమ గొమొర్రా దగ్గరికి లోతు ఎందుకు వెళ్ళాడు అనే విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. పిల్లలు, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరాడు. అబ్రహాంకి లోతు ఏమవుతాడంటే అన్నీ కొడుకు అవుతాడు, అంటే బ్రదర్ అవుతాడు, బ్రదర్ అవుతాడు. ఇద్దరు కలిసి మొత్తానికి ఆ హూరు అనే ప్రాంతంలో, లేకపోతే ఆ కల్దీల పట్టణంలో నుంచి బయలుదేరారు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోతూ మధ్యలో ఏమైందో తెలుసా పిల్లరా? మరి అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొప్ప కలహం వచ్చేసింది, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసాయి. ఆ సమయంలో మరి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్న సమయంలో అబ్రహాము లోతుని పిలిచి అంటున్నాడు, చూడండి ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. కలహము, స్ట్రైఫ్ వచ్చేసింది. స్ట్రైఫ్. ఆ కాలమందు భయంకరమైన గొడవ, అల్లరి రేగింది, కలహం వచ్చేసింది. ఆ కాలమందు కనానీయులు
పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేరి. కాబట్టి అబ్రాము వచ్చి మనం బంధువులము గనుక, లోతుతో అంటున్నాడు మనం బంధువులం కాబట్టి నాకును నీకును నీకు నాకు నా పశువులకును నా పశువుల కాపర్లకి నీ పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు, నీకు నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. దేవుడు ఎప్పుడు సమాధానాన్ని కోరుకుంటాడు. మన మధ్యలో సమాధానం ఉండాలి, కలహం ఉండకూడదు, కక్ష ఉండకూడదు. కాబట్టి ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడం చూడండి, ఇంకా ఆ తర్వాత నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడం తట్టుకు వెళ్తాను. లోతు దయచేసి నన్ను విడిచిపెట్టి, ఆ మాట వాడతాడు, దయచేసి నన్ను విడిచి వేరుగా వెళ్ళిపో అన్నాడు అబ్రాహాము లోతుతో. అప్పుడు బైబిల్ చెప్తుంది, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. ప్రియులారా, అబ్రహాం వచ్చి ఆ లోతు నీకు నాకు డిస్టర్బెన్స్ ఉంది, గలుపులు ఉంది, దయచేసి నువ్వు వేరు వెళ్ళిపో అని అంటే లోతు ఏమనాలండి? లోతు ఏమన్నా, చిన్నాన్నగారు బాబాయ్ అవుతాడు, చిన్నాన్నగారు నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను? ప్రారంభము నుండి నేను మీతో ఉన్నాను కదా, మీ దేవుడే నా దేవుడు కదా, నేను ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాను? నీకు వేరుగా నేను ఏం చేయగలను? నీతో ఉంటే బలిపీఠం ఉంది, నీతో ఉంటే దేవుని గాడ్స్ గైడెన్స్ ఉంది, నీతో ఉంటే ప్రార్థన, మరి ఆ కూడుకలు జరుగుతున్నాయి, సహవాసం ఉంది, అన్నీ ఉన్నాయి. బాబాయ్ గారు, చిన్నాన్న గారు, మీరు నన్ను వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను అని అనాల్సిన లోతు ఎప్పుడు అవకాశం వస్తుందా చూస్తున్నట్టుగా కనబడుతున్నాడు ఇక్కడ. ఎప్పుడు వేరైపోదామా, ఎప్పుడు దూరం అయిపోదామా ప్రియులారా, ఎప్పుడు మరి వేరుగా ఉందామా అని ఆలోచిస్తున్నట్టుగా కనబడుతున్నాడు. నువ్వు వెళ్ళిపో అనేసరికి వెంటనే కళ్ళెత్తి చూచాడు, వేరైపోయాడు. కనులెత్తి చూచి సొదొమ గొమొర్రాను చూసి దాన్ని సెలెక్ట్ చేసుకుని లోతు తన భార్య బిడ్డలో కలిగిన సమస్తాన్ని పశువులు కాపరులు పశువులు మొత్తం మంది మారబడతాం మొత్తం పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా పట్టణాలకి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఈ వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో మరి లోతు జీవితంలో 9 భయంకరమైన డౌన్ఫాల్ స్టెప్స్ కనబడతాయి. నేను త్వరగా చెప్తాను, మీ బైబిల్స్లో మీరు అండర్లైన్ చేసుకోండి, లేదా తర్వాత చూసుకోండి. మొట్టమొదటిగా లోతు సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా నుంచి దేవుడు మొత్తాన్ని తప్పించాడు. పిల్లరా, లోతు భార్య ఉప్పుస్తంభం అయిపోయింది, పిల్లలేమో భయంకర వ్యభిచారులు అయిపోయారు. శపించబడిన శాపకరమైన ఒక సంతానానికి లోతు తండ్రి అయిపోయాడు. ఆ తర్వాత లోతు ఇక చరిత్రలో అక్కడి నుంచి లోతు ఇక బైబిల్లో ఆయన స్టోరీ ఇంకా కనబడలేదు. టోటల్గా పెరిష్ అయిపోయింది, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. చాలామంది ఆత్మీయ జీవితాలు చాలా ఆత్మీయంగా చాలా ఉన్నతముగా ప్రారంభిస్తారు పిల్లల లోతులాగా, కానీ ముగింపుకి వెళ్ళే కొలది చాలా విషాదంగా, చాలా భయంకరంగా, చాలా పాపకరంగా, శాపకరంగా, భయంకరంగా ముగిసిపోతా ఉంది. అది మనకి దూరమగును కాక. ఆమేన్. మనం ఆత్మానుసారంగా ప్రారంభించి మరింత ఉన్నతమైన ఆత్మానుసారులుగానే ముగించాలి మన ఆత్మీయ జీవితాలను దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మరి పౌలు గారు గలతీ సంఘానికి ఒక మాట రాస్తాడు, మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను, నాకు గుర్తొస్తుంది ఆ మాట. గలతీలు రాయబడిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం, గలతీ పత్రిక 3:1 చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన యేసు ప్రభువు యొక్క సిలువ దర్శనాన్ని మీరు కనులారా చూచారు కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. చదవండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన 3వ వచనం చదవండి. మీరంతా అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి, జాగ్రత్తగా ఆలకిస్తున్నారా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా, వ్యర్థముగానే కష్టాలు అనుభవించారా. అది నిజముగా ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా ముగిస్తారా మీ జీవితాలు అని ఈ అవివేకులైన గలతీయులారా, మీరు ఎంత అవివేకులైతారా అని అపోస్తలుడు పౌలు గారు గలతీ సంఘంలో విశ్వాసం చూసి అపోస్తలుడు పౌలు గారు ఎంతో బాధపడుతున్నాడు. చాలామంది చాలా ఫైర్తో ప్రారంభించి, చాలా రోషంగా ప్రారంభించి, చాలా శ్రద్ధతో ఆత్మీయతతో ప్రారంభించి దినాలు గడిచే కొలది వారి ఆత్మీయ జీవితాలు భయంకరంగా ముగుస్తున్న మరి మనుషులను, దైవజనులను ఎంతోమందిని మనం చూస్తున్నాం. అవి మన ఎదుట ఒక దృష్టాంతాలుగా ఉన్నాయి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లోతు కూడా
ఆత్మానుసారంగా ప్రారంభించాడు, అబ్రహాం గారితో బయలుదేరాడు. ముగింపు భయంకరంగా ఉంది. పిల్లరా, మరి లోతు జీవితంలో 9 డౌన్ ఫాల్స్, 9 మరి పడిపోవడానికి 9 మెట్లు. ఆ మెట్లు కూడా ఎలా పడిపోయాడో నేను మీకు చూపించాలని కోరుతున్నాను. మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. 13:10 లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతములన్నిటిని చూచెను. లోతు తన కన్నులెత్తి యోర్దాను మరి ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతటిని చూచెను. సీన్. చాలు. లోత్ హ్యాస్ సీన్. పిల్లరా, చూచెను. ఈ మాట మీకు వింటే ఏం గుర్తొస్తుంది పిల్లరా? ఆ కంటి చూపు. అక్కడ పడిపోవడం ప్రారంభించబడింది అబ్రహాం లోతు గారి యొక్క జీవితం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. అవ్వమ్మ గారు ఏం చేశారు చూడండి. అవ్వమ్మ గారు, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు, స్త్రీ అంటే అవ్వమ్మ గారు, ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూచినప్పుడు. అవ్వ ఎప్పుడైతే సర్పమో సాతానుడు ఇది నిజమా, దేవుడు మిమ్మల్ని నిజంగా తినదన్నాడా, చచ్చిపోతారు అన్నాడా, మిమ్మల్ని చావనే చావరు, మీకు మంచి చెట్లు జ్ఞానం వస్తుంది, మీరు దేవతల్లాగా అయిపోతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒకసారి టింగ్ అని చూసిందంటే ఆ ఫలం, ఆ ఫ్రూట్ కాస్త చూసింది. అక్కడ ప్రారంభించబడిపోయారు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఐ ఈజ్ ద గేట్ వే ఆఫ్ సిన్ అట. కన్ను పాపానికి రాజమార్గము. ఒక వ్యక్తిలోకి పాపం ప్రవేశించాలంటే కంటి ద్వారా ప్రవేశిస్తుంది. ప్రథమముగా, ప్రాముఖ్యంగా చూచుట. నీ కనులు దేన్ని చూస్తున్నాయి? బ్రదర్, వాట్ ఆర్ యూ వాచింగ్? వాట్ ఆర్ యూ సీయింగ్ ఎవ్రీ టైమ్? ప్రియులారా, మరి దేవుని వాక్యంలో పేతురుగారి పత్రికలో రాయబడింది పాపము మానలేని కన్నులు అని. పాపము మానలేని కన్నులు అటండి. మరి ఈ సామెతల గ్రంథం ఉంటుంది, నీ కన్నులు అటు ఇటు కాదు, సూటిగా చూడవలను. చూచినప్పుడు సంసోను డెలీలాను చూచాడట. ఇవన్నీ టైం లేదు, సరిగా మరి సమయం లేదు, త్వరగా ముగిస్తున్నాను. చూచుట ఐ ఈజ్ ద మరి గేట్ వే ఆఫ్ సిన్ అని. లోతు మరి ఆ యోర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. చూడగానే ఏమైంది తెలుసా? అది ఎలా కనబడుతుందంటే చూడండి, 13వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 13వ అధ్యాయం 10వ వచనం, మరలా 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతములన్నిటిని చూచెను. యెహోవా అక్కడ మొదలైపోయిందండి డౌన్ ఫాల్. యెహోవా సొదొమ గొమొర్రా నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఎలా కనబడుతుందంట? యెహోవా తోటవలే ఐగుప్తు దేశం వలె నీలుపారు దేశములాగా కనబడుతుంది. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం. చాలు. థ్యాంక్ యూ. అదట ఆ లోతు కనులెత్తి చూచినప్పుడట అది ఎలా కనబడుతుందంటే సొదొమ గొమొర్రా పట్టణాలు, ట్విన్ సిటీస్, అది భయంకరమైన పట్టణాలు పిల్లలు. అవి ఎలా కనబడుతుంది అంటే లోతుకి అది యెహోవా తోట వలె కనబడుతుందంట. ద గార్డెన్ ఆఫ్ గాడ్. అది ఏదైనా తోటలా కనబడుతుందంట. అంతేకాదట అది ఐగుప్తు దేశం నీరుపారు దేశము. ఐగుప్తు దేశం పక్కన ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది మీకు అందరికీ తెలుసు, నైల్ నది. ప్రపంచంలో అత్యంత పొడుగైన నది అదే, లాంగెస్ట్ రివర్. అంతేకాదు మరి 365 డేస్ కూడా అలా ప్రవహిస్తూనే ఉంటుంది. మరి ఐగుప్తు దేశానికి, మరి ఆఫ్రికా దేశానికి, చాలా దేశాలు కవర్ చేసుకుని ప్రవహిస్తుంది. సో మరి ఒక జీవజలం, అది జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. పిల్లరా, ఎంతో మరి ఆ నది లేకపోతే ఈజిప్ట్ ఎందుకు పనికిరాదు. దూరం నుంచి చూసినప్పుడట అది యెహోవా తోట వలె నీరుపారు దేశంలాగా జిగ్గుమన్నది పిల్లరా. సో అట్రాక్టివ్. లోకము నేను ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు పాపము ఎప్పుడు చూడడానికి ముసిని పండులాగా జిగ్జిగ్మంటది. అది తిన్నప్పుడు లోపడంతా చేదే, ముసిని పండు అంత చేదు. చూసారా? మేడి పండు చూడ మేలిమై ఉండ, పొట్ట వైపు చూడ పురుగులు అన్నట్టుగా ఈ పాపము, ఈ శాపకరమైన పరిస్థితులు, ఈ సాతానుడు వేసే వల, ఆ ట్రాప్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే వెరీ అట్రాక్టివ్. ఆ టైంలో ఇక ఎవరి మాట వినం మనం. ఒక పక్క మరి దేవుడు చెప్తున్న మాటలు గుర్తొస్తున్నాయి అవ్వమ్మకి.
నువ్వు తినొద్దు, అన్ని ఫలాలు తినొచ్చు కానీ ఆ మంచి చెట్లు తెలివిచ్చే జ్ఞానం ఇచ్చే ఫలం నువ్వు తినొద్దు అని దేవుడు చెప్పిన మాట మరి నిర్లక్ష్య పెట్టే పరిస్థితి, దేవుని మాటకి విలువ ఇవ్వలేని పరిస్థితి. తన నువ్వు చెప్పేది నాకు బ్రదర్ సో అట్రాక్ట్ అయిపోయింది. షీ అట్రాక్టెడ్ టు దట్. వింటున్నారా? కన్ను ఎంత భయంకరమైనదో. అందుకే వాక్యం చెప్తుంది, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. నీ కన్ను నీకు దీపంగా ఉంటుంది. మన కన్నులు ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు దేవుని చూచే కన్నులుగా ఉండాలి మన కన్నులు. ఆమేన్. వాక్యంలో ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువుమో, నా హృదయం తెరువమంటాడు. కన్నులతో నువ్వేం చూస్తున్నావు? లోతు యొక్క డౌన్ఫాల్కి, లోతు చెడిపోవడానికి, లోతు శిథిలమైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఆయన యొక్క మరి చూపే. ఎలా కనబడుతుంది? ఈ సొదొమ గొమొర్ర భయంకరంగా కనబడుతుంది, అట్రాక్టివ్గా కనబడుతుంది. ఆకర్షించబడ్డాడు. సెకండ్ డౌన్ఫాల్, రెండవది 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు రెండవది ఏంటో తెలుసా ప్రియులరా? మరి సొదొమ గొమొర్ర వైపు ప్రయాణము ప్రారంభించాడు. ఈ స్టార్టెడ్ హిస్ జర్నీ టువర్డ్స్ సొదొమ అండ్ గొమొర్ర. అలాగున అబ్రహాము నుండి వేరైపోయాడు, విశ్వాసులకు తండ్రి నుండి వేరైపోయాడు, ప్రార్థన పరుల నుండి వేరైపోయాడు. ఏమీ అనిపించలేదు. సహవాసానికి దూరం అయిపోయాడు, ఏమీ అనిపించలేదు. నథింగ్ హ్యాపెండ్. అసలు ఏమి అనిపించట్లేదు లోతుకి. వేరైపోయాడు అనే మాట నా గుండెల్లో చాలా బాధగా ఉంది పిల్లరా. క్రీస్తు నుండి మనం వేరే అవ్వకూడదు పిల్లరా, మనం వేరే అవ్వకూడదు. దేవుని సహవాసం నుండి మనం వేరే అవ్వకూడదు, సంఘంలో నుండి వేరే అవ్వకూడదు. ఒకసారి ఒకటి ఎవడనంట, వాడు సంఘాలన్నీ తిరుగుతూ ఉండే ఒక తిరుగుడు ఆత్మ తిప్పుడు మరి దెయ్యం పట్టినాడు ఒకడు. పాస్టర్ ఏసన్ గారి దగ్గరికి వచ్చి అన్నాడట, అయ్యా మరి ఈ సిటీలో మంచి సంఘం ఉంటే చూపించండి నాకు అన్నాడట. ఏ సంఘం ఆడట్లేదు మీరు, మంచి సంఘం ఉంటే చెప్పండి సార్ నేను వెళ్తాను అన్నాడు. ఈయన అన్నాడట, వందరా మంచి సంఘం అన్నాడట. చెప్పండి సార్, త్వరగా చెప్పండి సార్ నేను వెళ్తాను. ఉన్నది కానీ నీకు చెప్పను అన్నాడు. అదే సార్ చెప్పనంటారేటండి, ఆ మంచి సంఘం ఉంది నేను నీకు చెప్పను, నువ్వు వెళ్తే ఆ మంచి సంఘం పాడైపోదు, నీకు చెప్పను అన్నాడు. తిరుగుడు దెయ్యం. సంఘాల నుంచి వేరైపోయి, ఆత్మీయ తండ్రి నుండి వేరైపోయి, సహవాసం నుండి వేరైపోయి. వింటున్నారు జాగ్రత్తగా? మరణమే తప్ప నీ సంఘంలో నుండి, క్రీస్తులో నుండి, నీ ఆత్మీయ తండ్రి నుండి ఏది నీవు వేరు చేయకూడదు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆత్మీయ తండ్రి మనల్ని గద్దించకపోతే ఎవరు గద్దిస్తారు చెప్పండి? దావీదు అంటాడు, మరి ఆ పెద్దలు అభిషేకించబడి ఉన్నారు, గద్దించుట నాకు తైలాభిషేకం, నాకు అభిషేకం అదే. సేవకులను గద్దిస్తే ఇంకో మాట అంటాడు, వారు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం అంటాడండి, ఉపకారం అంటాడు. వింటున్నారా? దావీదు నేను గద్దిస్తే నీకు ఆశీర్వాదం, నీ సేవకుడు నేను గద్దిస్తే నీకు దీవెన, నీ సేవకుడు నిన్ను శిక్షిస్తే నీకు ఆశీర్వాదం. వింటున్నావా? అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. వింటున్నారు జాగ్రత్త దేవుని వాక్యాన్ని? లోతు అబ్రహాము నుండి వేరైపోయాడు. రెండోది ఏంటంటే వేరైపోవుట, ప్రయాణం. స్టార్టెడ్ హిస్ జర్నీ టువర్డ్స్ సొదొమ గొమొర్ర. ఆ సొదొమ గొమొర్ర మంచిది కాదని తెలుసు కూడా తన జర్నీ స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టెడ్ హిస్ జర్నీ. ప్రయాణం. దేని వైపు ప్రయాణం చేస్తున్నావు? ఏంటి నీ గురి? ఎటువైపు నీ ప్రయాణం? హెబ్రీయులకు రాయబడిన పత్రిక, దేవుని బిడ్డల ప్రయాణం ఎటు? దేవుని ప్రజల యొక్క జర్నీ ఎటుండాలి? 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న చదవండి ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరను. 13వ వచనం. వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే స్వదేశమును వెతుకుచున్నారు. అబ్రహాము పునాదులు గల పట్టణం వైపు ప్రయాణం మొదలెట్టాడు.
నేను ఎక్కడ సెటిల్ అవ్వకూడదు, ఇక్కడ భూమి మీద నా సెటిల్మెంట్ ఇక్కడ కాదు. దిస్ ఈజ్ నాట్ మై పర్మనెంట్ ప్లేస్. ఇదిగో నా కొరకు నా ప్రభు పునాదులు గల పట్టణం వేశాడు, నా కొరకు నూతన ఎరుసలేము పట్టణం దిగొస్తూ ఉంది, నేను ఆ పౌరుడిని, నేను ఆ పట్టణం వైపు వెళ్ళాలి అని యాత్రికుడిగా, పరదేశుడిగా, ఫారినర్స్ వచ్చారనుకోండి. మనం ఏదైనా దేశం వెళ్ళాలి, మనం ఫారినర్స్ అంటే తెల్ల తక్కువ మాత్రమే కాదు, విదేశీయులని అర్థం, ఇతర దేశస్తులు. మనం ఫారెన్లో అనుకోండి, వీసా పట్టుకుని జోబులో, వీసా ప్లస్ పాస్పోర్ట్ 2 జోబులు పెట్టుకుని వెళ్ళాలి ఎక్కడికి బయటికి వెళ్ళినా. పిల్లలు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? ఆ వీసా టైం అయిపోయే వరకు మనం అక్కడే ఉంటాం. ఆ వీసా దగ్గర పడుతుంది, టైం దగ్గర పడుతున్న కొలది సూట్ కేసు సర్దుకుంటాం. ఎందుకు తెలుసా? నేను వదిలేను ఈ దేశాన్ని, వదలకపోతే ప్రమాదం, మంచిది కాదు. వీసా టైం అయిపోతుంది. ప్రభు ఈ భూమి మీదకి నీకు వీసా పాస్పోర్ట్ ఇచ్చి పంపించాడు, ఒక టైం స్పాన్ ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ప్రభు ఉన్నంతకాలం పిల్లల మన స్వదేశాన్ని వెతకాలి. మనది పరలోక దేశం, ఆ పరలోక పట్టణం వైపు వెతుకుతూ మన ప్రయాణము పరలోకం వైపు ప్రయాణం చేస్తూ, నాది దేశం కాదు పట్టణం వైపు చూస్తూ విశ్వాసంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఎలాగుంది నీ ప్రయాణం? ఈ లోకము నాది అనుకుంటున్నావా? ఇక్కడ నేను స్థిరపడతాను అనుకుంటున్నావా? దిస్ ఇస్ మైన్, ఇది నాది, అది నాది, ఆ ఇల్లు నాది, ఈ పొలము నాది, ఈ బంగారం నాది, ఇవన్నీ నావి నేను అనుకుంటున్నావా? ఏది నీది కాదు. నథింగ్ ఇస్ యువర్స్. ఎవ్రీథింగ్ విల్ లివ్ యు వన్ డే. మన ప్రాణాన్ని ప్రభు అడిగితే ఏమైపోతాయి ఇవన్నీ? ప్రభు రాకడొస్తే ఏమైపోతాయి ఇవన్నీ? పిల్లల పరదేశులము, యాత్రికులమైనట్టుగా మన ప్రయాణాన్ని కొనసాగి, కానీ లోతైతే సొదొమ వైపు ప్రయాణాన్ని, తన భార్య బిడ్డల్ని కలిగిన సమస్తను పట్టుకుని సొదొమ వైపు ప్రయాణం చేస్తూ అబ్రహాము నుంచి వేరైపోయాడు. ఇది సెకండ్ డౌన్ ఫాల్. మొదటిది చూచాడు. అసలు విశ్వాసం అనేది, మన ఆత్మీయ జీవితం అనేది, మరి బైబిల్ ఏం చెప్తుంది ప్రియులారా? వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అన్నాడు. మీరు తర్వాత చదువుకుని కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుడి. అబ్రహాం గారు, చిన్నాన్న గారు, మీరు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? నేను ఏమి చూడను, తూర్పు లేదు, పడమర లేదు, ఉత్తరం లేదు, దక్షిణం లేదు, నో మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటారు అని అనలేదండి. వెంటనే చూశాడండి. ఆ లోకం వైపు మన చూపు చాలా ప్రమాదకరమైనది. అది మొదటిది. రెండవది వేరైపోవడం భయంకరము. ప్రయాణం మొదలెట్టాడు. మూడవది చూపిస్తాను చూడండి. మరి 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం వదలకండి, అలా పట్టుకొని ఉండండి. 13వ అధ్యాయం 12వ వచనం. లోతు ఎందుకు పాడైపోయాడు? లోతు భార్య ఎందుకు ఉపశమనం అయిపోయింది? లోతు 2 కుమార్తెలు ఎందుకు వ్యభిచారులు అయిపోయారు? లోతు ఎందుకు మరి భ్రష్ట సంతానానికి తండ్రి అయిపోయాడు? లోతు జీవితం ఎందుకు హఠాత్తుగా ముగిసిపోయింది? లోతు ఎందుకు శాపగ్రస్తుడైపోయాడు? లోతు చాప్టర్ క్లోజ్ అయిపోయింది? నేను స్టెప్ బై స్టెప్ 9 స్టెప్పులు చెప్పడానికి మీకు స్తోత్రంగా చెప్తాను. మూడవది చూడండి, 13-12 అండి. లోతు ఆ మైదానమందున్న పట్టణం ప్రదేశములలో కాపురం ఉండి 12వ వచనం చదువుతున్నారా? సొదొమ దగ్గర లోతు ఆ మైదానమందున్న పట్టణము ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. మొదటిది చూచాడు, రెండవది ప్రయాణం ప్రారంభించాడు, మూడవది సొదొమ దగ్గరికి వెళ్ళి, ఇంకా సిటీలోకి వెళ్ళలేదు, ఆ దగ్గరలో అవుట్స్కట్స్లో గుడారం వేసుకున్నాడు. దగ్గరికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళలేదు. ఎదురాల చాలామంది పాపానికి దగ్గరగా వెళ్తున్నారు కానీ పాపం చేయట్లా. మా ఊర్లో ఉండేవాడు. ఆడు రక్షణ పొందక ముందు చాలా భయంకరంగా పేకాడాడేవాడు. భయంకరమైన పేకాటలో మంచి మాస్టర్ అన్నమాట. అయితే మొత్తానికి తన భార్య ప్రార్థన వల్ల మరి ఎవరో సువార్త ప్రకటించి మొత్తానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ జోతం పేకాట మానేశాడు. చక్కగా బైబిల్ పట్టుకుని ఉపవాస ప్రార్థనకు వచ్చేవాడు, ఆరాధనకు వచ్చేవాడు, బాగా ప్రార్థన చేసేవాడు. చక్కగా మరి తన ఆత్మీయ జీవితం మరి ముందుకు కొనసాగుతున్న సమయంలో ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ప్యాకెట్ ఆడుతుంటే అక్కడికి వెళ్ళాడు. ఏదో మొత్తానికి పని మీద అక్కడికి వెళ్ళాడు. మరి సేవకులు అడిగారన్నమాట, ఏమయ్యా మళ్ళీ ప్యాకెట్ దగ్గరికి వెళ్ళామని విన్నానంటే, అబ్బాయి నేను ప్యాకెట్ ఆడడానికి వెళ్ళలేదు సార్, నాకు వాళ్ళతో చిన్న పని ఉంది, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సువార్త చెప్దామని వెళ్ళాను నేను. దైవజనులు చెప్పారు, బాబు కొంతకాలం స్థిరపడిన తర్వాత అప్పుడు వాక్యం చెబుతూలే, సువార్త చెబుతలే, అంతా కంగారు పడకండి, లేదని నశించిపోతున్నారు, ఫ్రెండ్స్ ప్యాకెట్లో పాడైపోతున్నారు,
నేనేమి వాళ్ళతో ఆటలేదండి, అక్కడికి వెళ్ళి చెబుతున్నాను, వాక్యం చెప్తున్నాను, అరే వెళ్ళొద్దురా బాబు అప్పుడే అబ్బాయి వినకుండా వెళ్ళాడు. కొన్ని రోజులు సువార్త చెప్తాను వెళ్ళాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత మరి ఎన్ని రోజులు చెప్తాడు సువార్త, మనసేమో లాగేస్తున్నట్టు. ఆ వెనకెళ్ళి వాళ్ళు ఆడుతూ ప్యాకెట్ ఆడుతుంటే వెనకాల చేతులు కొట్టుకుని నిలబడ్డాడు. ఆడలేదు. మరి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే చూస్తున్నాడు అక్కడి నుంచి వాళ్ళకి అందులో ఎవడో ఒకటి తప్పు ఆడుతుంటే ఇడు అసలు సీనియర్ కదా, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కదండి, ఒక ఆ మొక్క కాదు ఈ మొక్క కాదు ఆ మొక్క అని చెప్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు. ఆడికి ఎన్ని సలహాలు ఇచ్చినా ఆడికి అర్థం కావట్లేదు. తప్పుకొని చెప్పి కూర్చొని పేక మొక్కలు ఆడడం మొదలెట్టాడు. దగ్గరకు వెళ్ళిపోయాడు. అసలు వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో మై బ్రదర్. ఒకసారి విడిచి వచ్చిన స్థలానికి నువ్వు వెళ్తున్నావా? ఒకసారి విడిచిన పాపం దగ్గరికి మళ్ళీ వెళ్తున్నావా? చూడండి, యోధ పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. ఒక్కసారి విడిచిన దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళకూడదు, దాని దగ్గరికి వెళ్ళకూడదు. 13వ వచనం ఒకటే అధ్యాయం ఉంది. 13వ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ప్రియులారా, మార్గము తప్పు చుక్కల్లాగా ఉన్నారంట. మరొక మాట ఉంది, నేను చూపిస్తాను మీకు. విడిచిన పాపాన్ని ఒకసారి వదిలేసిన స్థలానికి నువ్వు మరలా మరి వెళ్ళకూడదని దేవుని వాక్యము మరి తేటతలంగా మరి చెప్తుంది. జాగ్రత్తగా ఆలకించి చెప్తున్నారా. లోతు సొదొమ దగ్గరకు వెళ్ళాడు. ఈ వెంట్ క్లోజ్ టు ద సొదొమ గుమొర్రా. పాపం దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు, దాని జోలుకు నువ్వు వెళ్ళకూడదు. డోంట్ గో నియర్. ఇలా ఎంతోమంది త్రాగుబోతులు వదిలేసి మళ్ళీ వెళ్ళి త్రాగుబోతులు అయిపోయారు. ఒకడుండేవాడు మా ఊరిలో, ఒకరోజు భయంకర త్రాగుబోతూ రక్షణ పొందాడు, మార్మోన్స్ పొందాడు. వచ్చాడు, దగ్గరకు వచ్చి పాస్టర్ గారు వందనాలు అన్నాడు. వందనాలు చెప్పరా ఏట్రా? అయ్యా, కేడీపేటలో మా ఊళ్ళో చిన్న పెళ్లి జరుగుతుంది సార్, ముస్లిమ్స్ రక్షణ పొందాడు. ముస్లిమ్స్ల నుంచి మా ఊళ్ళు కేడీపేటలో పెళ్లి జరుగుతుంది, నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు. నేను కాసేపు ప్రార్థన చేసి, ప్రభు చెప్తున్నారు నువ్వు వెళ్ళొద్దు, అది నీకు క్షేమం కాదు, ఆ స్థలం మంచిది కాదు, వెళ్ళొద్దు. అయ్యా పెళ్ళండి, బంధువులండి ఈసారికి ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యా పెళ్ళికి వెళ్ళమంటారు, మీరు ప్రార్థన చేసి పంపించండి. అరే విధేయత మంచిదే, కానీ చెప్పుడు మాట ఇంట్లేదే. నువ్వు వెళ్ళొద్దురా అంటే మళ్ళీ వచ్చి అడుగుతాడు. ఆ రోజు 3-4 సార్లు వచ్చి అయ్యా ప్రార్థన చేసి పంపించండి సార్, వెళ్ళకపోతే లాభం లేదు సార్, వెళ్ళాలి సార్. శోధించేస్తున్నాడు. నాకైతే ఇష్టం లేదు బాబు, వెళ్తేళ్ళు నీ ఇష్టం చెప్పి వదిలేశానండి. ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోయాడు. మొత్తానికి కేడీపట్టి వెళ్ళిపోయాడు. పిల్లలు వారం రోజులు రాలేదు, చర్చికి రాలేదు, ఆదివారం రాలేదు. వాకప్ చేసి ఎందుకు ఏమయ్యాడు అంటే అక్కడికి వెళ్ళాడట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మరి ముస్లిమ్స్ రక్షణ పొందిన వాళ్ళంతా ఫుల్గా తిని త్రాగి విచ్చలవిడిగా ప్రవర్తించి పిల్లల వీళ్ళు కూడా లాక్కెళ్ళిపోయి వీడు కూడా పేగలమై తాగేసి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇద్దరు మోసుకొని వచ్చి పిల్లల భయంకరంగా చెడిపోయాడు. వెళ్ళొద్దు, ఆ స్థలానికి వెళ్ళొద్దు, సొదొమ గుమొర్రా దగ్గరికి వెళ్ళొద్దు. దగ్గరికి వెళ్ళాడు లోతు. అది 3వ డౌన్ఫాల్. 4వది చూడండి, ఆదికాండం 14:12. తొందరగా మీకు ప్రార్థన చేస్తాను. ఆదికాండం 14:12. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇందాక సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమలోనికి వెళ్ళిపోయాడు. ఎంటర్డ్ ఇంటు ద సిటీ, లోపలికి వెళ్ళిపోయాడు. నిండా ములుగునోడికి చలేదన్నట్టుగా ఇక బరితెగించిన అనుభవాల్లోకి వెళ్ళిపోయి దేవుని భయము లేదు, సేవకుని భయము లేదు, సంఘ పెద్దల భయము లేదు. ఇక నిండా ములుగురు వాడిగా సొదొమ గుమొర్రా పట్టణంలోకి వెళ్ళిపోయాడు. పిల్లరా వెళ్ళిపోయాడు. హీ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ హీ ఈస్ డూయింగ్. ఒక రకమైన మైకం గమ్మేసింది, ఒక రకమైన ముసుగేసేసాడు సాతాను లోతుకి. అరే నేను ఉండకూడదే ఈ స్థలంలో, నేను పట్టణం లోపలికి వెళ్ళకూడదే, ఏదో పట్టణం దగ్గరకు వచ్చానే కానీ అరే ఐ వాంట్ టు గో బ్యాక్ అని అనుకోలా. పట్టణంలోకి సిటీలోకి ఎంటర్ అయిపోయాడు. పిల్లలు పట్టణంలోకి ఎంటర్డ్ పాపంలోకి వెళ్ళిపోయాడు. రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఎనిమీ టెరిటరీస్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. సంసోను
డెలీలా దగ్గరికి వెళ్ళాడు. డెలీలా ఫిలిస్తీయురాలు, వింటున్నారా? ఫిలిస్తీయుల యొక్క ఆ యొక్క వేశ్య వాటికల్లోనికి వెళ్ళాడు, ఫిలిస్తీయుల దేశంలోనికి వెళ్ళాడు. వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే దొరికిపోయాడు. పిల్లరా ఫుల్ షేవ్ చేసేసింది, మైకును మత్తులోకి తీసుకెళ్ళి మైమరిపించి పిల్లరా భయంకరంగా మరి లాలన చేసి వశపరుచుకొని అభిషేకించబడిన సంసోను, ఆత్మతో నింపబడిన న్యాయాధిపతిని ప్రియత వశపరుచుకుని ఆఖరికి హెయిర్ అంతా గోకేసి ప్రియత బలహీనుడిగా చేసి ఆఖరికి దొరికిపోయేటట్లు చేశాడు. రైట్ పర్సన్ లివింగ్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావా? కమ్అవుట్ రైట్ నౌ, లేకపోతే నీ ముగింపు భయంకరంగా ఉంటుంది. యూ షుడ్ కమ్అవుట్ ఫ్రమ్ ద రాంగ్ ప్లేస్. లోతు ఎంటర్ అయిపోయాడు, చూశాడు, ప్రయాణం చేశాడు, వేరైపోయాడు. మూడవది సొదొమ దగ్గరకు వచ్చాడు. నాలుగవది లోపలికి ఎంటర్ అయిపోయాడు. ఐదవది చూడండి, 5వది 19వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండం 19:2 చూడండి. 19:2 నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కునుడి. మీరు పెందలకడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. ఈ మాట ఇక్కడ నాకు ఒక మాట నాకు మరి చాలా బాధ కలిగించే మాట ఏంటంటే, అబ్రహాం దగ్గరకు వచ్చిన దేవదూతలు ముగ్గురు. ఆ ముగ్గురు వెళ్తూ అబ్రహాంతో మాట్లాడి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ దేవదూతలు ఎక్కడికి వచ్చారంటే ఇద్దరు దేవదూతలు అబ్రహాం దగ్గరకు వచ్చిన ఆ ముగ్గురు వాళ్ళు వేరు. ఈ 19వ అధ్యాయంలో సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు లోతు దగ్గరికి వచ్చారు. లోతు దగ్గరికి వచ్చి లోతుతో మాట్లాడుతున్నారు. చూడండి, వచ్చి మాట్లాడుతుంటే లోతు ఏమన్నాడంటే, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి రండి, ఈ రాత్రి మా ఇంటిలో ఉండండి, రాత్రి భోజనం చేయండి, మీ కాలు చేతులు కడుక్కోండి, రేపు మీరు వెళ్ళొచ్చు, ఈ అర్ధరాత్రి పాటు బయటే ఉంటారు, నా ఇంటికి రండి. సొదొమ గొమొర్రాలో ఏం కట్టుకున్నాడు చెప్పట్లేదు మీరు? ఇల్లు కట్టేశాడు. ఈ బిల్ట్ ఏ హోమ్, ఇల్లు కట్టేసుకున్నాడు. అంటే అక్కడ సెటిల్ అయిపోయాడు అనమాట. ఈ సెటిల్డ్ దేర్. దగ్గరకు వచ్చాడు, చిన్నది, లోపలికి వచ్చాడు కొంచెం, ఆ తర్వాత సెటిల్ అయిపోయాడంట. అక్కడైతే ఉండకూడని స్థలంలో సెటిల్డ్. ఆర్ యూ సెటిల్డ్ ఇన్ ఏ టెరబుల్ సిన్? ఇంకా పాపంలో సెటిల్ అయిపోయావా? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, త్వరగా బయటికి రా, లేకపోతే భయంకరమైన ముగింపు ఉండబోతుంది, భయంకరమైన డౌన్ఫాల్ ఉంటుంది, భయంకరమైన శిథిలమైపోతావు, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. పాపంలో నువ్వు సెటిల్ అయిపోకూడదు. యు షుడ్ కమ్ అవుట్. అక్కడ సెటిల్ అయిపోయాడండి. నువ్వు దేనిలో సెటిల్ అయిపోయావు? అది 5వది. 6వది చూడండి, 19వ అధ్యాయంలోనే ఉంది. 19వ అధ్యాయంలోనే మొదటి వచ్చిన చదవండి. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమనియదు కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా. చాలు. ఏం చేశాడంటే, ఇక్కడ ఆ సొదొమ గుమ్మలు ఇల్లు కట్టుకోవడం మాత్రమే కాదంట, సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. గవని దగ్గర ఎవరు కూర్చుంటారండి? ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు కూర్చుంటారు. ఈయన మరి గ్రామం పెద్దల్లో ఒకడైపోయాడు. ఈ బికేమే, ఒకవేళ సర్పంచ్ గెలిచాడో లేదా వార్డు మెంబరో మరి ఏంటో నాకు జిల్లా పరిషత్ నాయకుడో మొత్తానికి తెలియదు. మొత్తానికి ఈ బికమ్ ఎల్డర్ ఆఫ్ ద సిటీ, పట్టణానికి నాయకుడు అయిపోయాడు. అంటే వారితో కలిసిపోయాడు. లీడర్ ఆఫ్ ఫెలోషిప్ విత్ ద మరి సొదొమైట్స్, సొదొమ ప్రజలతో కలిసిపోయాడు. ఆ సొదొమ ప్రజలు ఎలాంటి వాళ్ళండి? సొదొమ ప్రజలు ఎలాంటి వారండి? ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 13:13 చూడండి. ఈ సొదొమ ప్రజలు ఎలాంటి వారండి? 13:13. సొదొమ మనుషులు దుష్టులు. ఎవరట? దుష్టులు. యెహోవా దృష్టికి బహుపాపులు. అంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వాడడానికి ఇంక ఏ వరుడు లేక ఈ 2 వాడిసాడు వాళ్ళ. ఎవడు? దుష్టులు, బహుపాపులు. ఇంగ్లీష్లో ఎక్సీడింగ్లీ వికెడ్ అండ్ ఫుల్ ఆఫ్ సిన్ అని రాయబడింది. ఎక్సీడింగ్లీ వికెడ్ అంటే వారి దుష్టత్వానికి అవధులు లేవటండి, హద్దులు లేకుండా
దేవుని దృష్టిలో భయంకరమైన పాపులుగా వారు తయారైపోయారట. పిల్లరా, మీరు యెషయా 3:9 చూస్తే సొదొమ గొమొర్రాలో అసలు దేవునికి చోట్లేదటండి. విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ధనాన్ని బట్టో, మరి ఐశ్వర్యాన్ని బట్టో, మరి వారి టెక్నాలజీని బట్టో, వారి జ్ఞానాన్ని బట్టో, మరి దేని బట్టో నాకు తెలియదు, కానీ దేవునికి చోట్లేదు. ఆ మనుషులు భయంకరమైన మనుషులు. అంతేకాదండి భయంకరమైన ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. యోధా పత్రికలో, అంటే ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రికలో సొదొమ గొమొర్రా మనుషులు ఎలా ఉన్నారో రాశాడు పరిశుద్ధాత్ముడు. ఒకసారి మీ బైబిల్ చూపించండి. యోధా పత్రిక 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను చుట్టుపట్ల పట్టణములను వీరి వలె వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన భయంకరమైన వ్యభిచారం జరుగుతుందంటండి. జారత్వము, వ్యభిచారం, పరశరీరానుసారులై భయంకరమైన నిత్యాగ్ని దండన. 8వ వచనం, అటువలనే వీరును కలలు అపవిత్రమైన కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించు ఉన్నారు. ఇదండి సొదొమ గొమొర్రా యొక్క మనుషుల యొక్క క్యారెక్టర్. ఇదండి చూస్తున్నారా? వీరట శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నారు. భయంకరమైన పాపం, హోమోసెక్సాలిటీ జరుగుతుంది. హోమోసెక్స్, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, అవాంఛమైన, చేయకూడని, ఆలోచించకుండా పనులు, భయంకరమైన పాపాన్ని ఈరోజు న్యూయార్క్ పట్టణంలో పాపం ఆ రోజే సొదొమ గొమొర్రాలో జరిగింది. ప్రియులారా, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం పేతురు గారు బహుభయంకరంగా రాశాడండి సొదొమ ప్రజల కొరకు. 2వ పేతురు పత్రిక 2:6 చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారిని దృష్టాంతంగా ఉంచుటకై 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ లోతట తన మనసును నొప్పించుకొనొచ్చు వారి మధ్య నివసించాడట. మనసు నొప్పించుకుంటూ ఒక పక్క మనసు చెప్తుంది, రే బాబు లోతు, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు బాబు, వీళ్ళంతా దుష్టులయ్యా, వీళ్ళంతా బహుపాపులయ్యా, వీళ్ళంతా దేవునికి చోటు ఇవ్వలేదయ్యా, వీళ్ళంతా వ్యభిచారులు, కామాతృత గలవారు, వీళ్ళంతా అపవిత్రపరుచుకుంటున్నారు, భయంకరంగా విచ్చలవిడిగా పదుగుతారు, ఇక్కడ నువ్వు ఉండకూడదయ్యా అని మనస్సాక్షి చెప్తున్నా మనసును నొప్పించుకుంటూ మనస్సాక్షిని చంపేసి అక్కడ ఉంటున్నాడు. ఏమి లోతు! ఏది బికమ్ ఎల్డర్ ఆఫ్ ద కంట్రీ, బికమ్ ఎల్డర్ ఆఫ్ ద సిటీ. భయంకరమైన పట్టణాలకి మరి ఒక పెద్దగా మారిపోయాడు. ఇది 6వది ప్రియులరా. నెక్స్ట్ 7వ డౌన్ మరి స్టెప్ చూడండి. 19వ అధ్యాయం 14వ వచనం నేను ముగించేస్తున్నాను. 19వ అధ్యాయం ఆదికాండం 14వ లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడిన తన అల్లులతో తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్నా అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు. తన అల్లులతో మాట్లాడి చూడండి, ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ అల్లుళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈయన ఇంట్లో ఉన్నారు. ఇతర కూతురు లోతుకి పెళ్ళరా, యవనస్తురాలని కూతురులు. ఈయనేమో నీతిమంతుడు లోతు, దేవుని భయంగా అబ్రహాంతో కాస్త కూస్తో భక్తి ఉంది, రక్షణ పొందినోడు, దేవుని భయం కలిగినోడు. అయినప్పటికీ కూడా తన కూతుర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఇంకా పెళ్ళి అవ్వలేదు, యవనస్తులు, ఇంకా పిల్లలు అల్లుళ్ళు ఇంట్లో ఉన్నారట. ఏం జరుగుతుంది అక్కడ? కళ్ళ ఎదుట పాపం జరుగుతున్న గద్దించలేని స్థితిలో ఉండిపోయాడు లోతు. దద్దమలాగా, పిల్లరా ఏమి చేతకాని వాడిలాగా. రోషం ఏమైపోయింది లోతుకి, రోషం. అది అబ్రహాం అయితే ఏం చేస్తాడు తెలుసా? చూడండి ఒకసారి 18వ అధ్యాయం 19. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం తన పిల్లలకు తొక్కదీస్తాడు. ఎట్లనగా మామూలుగా ఉండదు, క్రమశిక్షణలో పెడతాడు. 18, 19 ఆదికాండం మీరు చూడండి, అందరు బైబిల్స్ చూడండి. ఎట్లనగా దేవుడు అంటున్నాడు, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడన్న సంగతి నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అబ్రహాము గురించి దేవుడు అంటున్నాడు, అబ్రహాము తన తర్వాత తన పిల్లలకి నీతి న్యాయమును బలిపీఠము ప్రార్థన సహవాసము దేవుని గురించి మరి హెచ్చరిస్తాడని ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుదును. ఐ నో
అబ్రహాం తన పిల్లల క్రమశిక్షణ తొక్క తీసేసేవాడు. ఆయన రోషం కలిగినాడు. ఇసాకు ఎలా పెంచాడండి? ఇసాకు ఎంత రోషంగా పెంచాడు, మచ్చ లేకుండా పెరిగాడు ఇసాకు. అబ్రహాము మరి జాగ్రత్తగా లోతు పిల్లల విషయంలో సరిగా పెంచలేకపోయాడు. కళ్ళెదురుగా పాపం జరుగుతున్నా, మరి తన ఇంట్లో పాపం జరుగుతుంది, పిల్లల పాపం జరుగుతుంది, నీ ఇంట్లో పాపం జరుగుతున్న మౌనంగా ఉన్నావా? అది నీకు ఆశీర్వాదం కాదు. నేను ఎర్లీ మార్నింగ్ మొదటిసారి షిలోహలో మందిరంలో ఏలి అనే ఒక ప్రధాన యాజకుడికి 2 కుమారుడు, హోప్ని, ఫీనెహాస్. పిల్లరా, మరి ప్రధాన యాజకుడు మరి ఏలి తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరు యాజకులు కావాలి ప్రధాన. కానీ వాళ్ళు స్త్రీలతో పాపం, భయంకరమైన పాపం చేసేవారట. అంతేకాదు ఎవరైనా బలి అర్పించడానికి వస్తేనట, మరి బలి అర్పించడానికి ముందే వారికి కావాల్సిన పాటలను తీసుకుని వండుకొని పీకలమై తినేవారట. తిండిపోతులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, త్రాగుబోతులు అయిపోయారు. వాళ్ళని బట్టట దేవుని ప్రజలు, అమాయకులను దేవుని ప్రజలట బలి అర్పణ చేయడానికి భయపడిపోయారటండి. ఈరోజు నీ ఇంటిలో, నీ కనుసన్నల్లో, నీ ఎదుట పాపం జరుగుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావా? జాగ్రత్త, లోతుకు పట్టిన గతి నీకు పట్టవచ్చు. రోషంగా నా కనుల ఎదుట భక్తిహీనత ఉంచుకొనను అంటున్నాడు దావీదు. కనుల ఎదుట ఈటితో పొడిచి పారాలా ఫీనెహాస్ లాగా. ఇశ్రాయేలులో పాపం జరుగుతుంటే ఊరుకున్నాడా ఫీనెహాస్? ఈటి పట్టుకుని వెళ్ళే జిమ్రి అన్నవాడిని, పాపం చేస్తున్న స్త్రీని మరి నడుపు నుంచి బయటకు వచ్చేట్టు పొడిచేటండి. దెబ్బకి ఇశ్రాయేలు తెగిలాగిపోయిందంటాడు. ఎంత రోషం! నీ కళ ఎదుట పాపం జరుగుతుంటే మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉన్నాడు లోతు. ఇంకా పెళ్ళి అవ్వలేదు, ప్రధానం అవ్వలేదు, ఏం అవ్వలేదు, కానీ అల్లుళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. విచ్చలవిడిగా పాపం జరుగుతుంది. తన భార్య కూడా లోబడే సహోదరి కాదు. ఫుల్ ఆఫ్ బిజినెస్ మైండెడ్, ఫుల్ ఆఫ్ వరల్డ్లీ కార్నల్ మైండెడ్, లోక సంబంధమైన. అందుకే వాక్యం చెప్తుంది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోక సహోదరు జ్ఞాపకం చేసుకోండి. ఉప్పు స్తంభం అయిపోయింది. నీతో పాటు నీ భార్య సమానంగా ప్రార్థన కదా. నీ భార్య నువ్వు ఇద్దరు కలిసి నీ కుటుంబాన్ని ముందుకు నడిపించాలి కదా. నీ భార్య ఒక రెక్క అయితే నీవు ఒక రెక్కగా ఎగరాలి కదా. నీ బిడ్డలకి భార్య పరిస్థితులు ఆశీర్వాదకరంగా అబ్రహాము షారాల్లాగా, ఇస్సాకు రెబెకాల్లాగా, యాకోబు దీవెనకరంగా లేయేలాగా ఉండాలి కదా. నీదొగుతావా, నీ భార్య దొగుతావా? ఆత్మ సంబంధమైన మీరిద్దరు కలిసి ప్రభువుని సంతోషపెడుతున్నారు. లోతు జీవితంలో పాపం జరుగుతుంది. ఇది 7వ మరి పడిపోవడానికి 7వ మెట్టు. 8వ 19 వచ్చిన అతడు తడువు చేశాను. అప్పుడు అతడు తెల్లవారినప్పుడు 15 కూడా తెల్లవారినప్పుడు ఆ దూతలు ఇద్దరు దూతలు మరి వచ్చారని చెప్పారు కదా. వాళ్ళిద్దరు లోతుని బతిమాలుతున్నారండి. త్వరపెట్టి లెమ్ము. ఎందుకు బతిమాలుతున్నారంటే అబ్రహామును బట్టి అబ్రహాము ఒక పక్క బతిమాలేస్తున్నాడు. దేవుని దేవా, మా అన్నయ్య కొడుకున్నాడయ్యా, లోతు నా రక్త సంబంధం ఉన్నాడయ్యా, కొడుదయ్యా, అయ్యా చేసుకో. లోతుని బట్టి దేవుడు ఇద్దరు దేవతలను పంపించి మరి ఆ లోతుని బ్రతిమాలుతున్నారు. అయ్యా త్వరపెట్టి చదవన్నమాట. త్వరపెట్టి లెమ్ము. ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. దేవుడు దోష శిక్షను పంపిస్తున్నాడు, నశించిపోకుండా నువ్వు వచ్చే బయటికి అని చెప్పి అతడు చేశాను. నాకు అర్థం కలిగింది మాట. మీకు అర్థమైందా? బ్రతిమాలుతుంటే, తొందర పెడుతుంటే ఏం చేశాడంటే లోతు అతని మీద ఈ డిలేడ్ అని రాయబడింది ఇంగ్లీష్. ఈ డిలేడ్, he doesn't want to leave that place. Even though wrath of God is coming, even though fire with sulfur is going to come, even though the destruction is going to come from heaven, అగ్ని రాబోతుంది, అగ్ని గంధకాలు రాబోతున్నాయని తెలుసు కూడా లోతు ఎందుకనో నాకు అర్థం కాలేదు, తాడవ వచ్చేస్తున్నాడు. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నా, ఇంకా తాడవ చేస్తున్నావా?
వెంటనే లోబడతావా ప్రభుకి? చూద్దాంలే బ్రదర్, ఇంకా ఇంకా చూద్దాంలే బ్రదర్ అన్న అంటున్నావా? లోతు ఆత్మ నీలో పనిచేస్తుంది. తడవు చేసేటట. చూడండి ఒకసారి ఆ మాట. అప్పుడు యెహోవా అతని మీద కనికర పడుట, మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరు పిల్లలు, ఆ దూతలట లోతు చేతిని, భార్య చేతిని, ఇద్దరు పిల్లల చేతిని పట్టుకుని లాక్కొచ్చి ఆ ఊరి బయట నుంచి ఏంటండి దుస్థితి? అసలు ఆ ఊరు వదలడం ఇష్టం లేదండి. మంచి ఇల్లు కట్టేసుకున్నాడేమో, సెటిల్ అయిపోయాడేమో. వాళ్ళ ఆవిడ బిజినెస్ నీలపాల వ్యాపారం మొదలెట్టి ఉండొచ్చు, ఒకవేళ పిడకల వ్యాపారం, అంటే తాకట్టు సొమ్ములు, వడ్డీ వ్యాపారం, ఇవన్నీ మొదలెట్టిస్తుండదు. మరి మిస్సెస్ లోతు భార్య ఊరకనే ఉప్పుస్తాము మామూలా. ఎందుకు వెనక చూసింది అనుకున్నారు? వ్యాపారం ఏమైపోతుంది? నా ఖాతాదారులు ఏమైపోతున్నారు? నా వడ్డీలు ఏమైపోతున్నాయి? నాకు తాకట్టు సొమ్ములు, ఫుల్ ఆఫ్ కార్నల్, సంపూర్ణంగా లోకమే. అంటే లోతు బయటకు రావట్లేదు. దోతలు చేతులు పట్టుకు లాక్కి వెళ్తున్నారు ఏదో మున్సిపాలిటీ ఎదురుగా. వాట్ ఈస్ దిస్? ఆర్ యూ ఇన్ దట్ కండిషన్? దేవుడు తన సేవకులు పంపించి నేను గద్దిస్తున్నాడు, నేను ప్రేరేపిస్తున్నాడు. వాక్యము నీతో మాట్లాడుతుంది. రా బయటికి. ఎంతకాలం ఇంకా బయటికి బాగానే చప్పట్లు కొడతావు, బయటికి వెళ్ళి సిగరెట్లు తాగుతావు. ఇక్కడేమో ద్రాక్షరసం తాగుతావు, బయటికి వెళ్ళి ముందు ఆ ద్రాక్షరసం తాగుతావు. ఇక్కడ ఇది, అక్కడ అది. ఈరోజు గేట్లు ఓపెన్ చేశారు, కొట్టేసుకుంటున్నారు ఫుల్గా. అంత భయంకరంగా ఉందండి పిల్లరా. కైని మానవు మైకులో ప్రకటన చేస్తావు పెద్దగా, సంఘంలో చాలా పెద్దగా చాలా మందితో పాపం మాత్రం విడిచిపెట్టవు. అన్నీ బాగుంటే రెండో భార్యను వదలవు. సీక్రెట్ సెకండ్ సెటప్. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బ్రదర్, మై సిస్టర్? ఏ పాపంలో ఉన్నావో అందులో నుంచి బయటకు రమ్మని ప్రభు రాత్రి నేను ప్రేరేపిస్తున్నాను. నీ చేతులు పట్టుకుని బయటకు లాగుతున్నాడు ప్రభు. వస్తావా? తడవ చేస్తావా? డిలే చేస్తావా? టీవీలో సినిమాలు మానేవా? అప్పుడప్పుడు సీరియల్స్ మానుతున్నావా? సిగరెట్లు మానేవా? కైనీ ప్యాకెట్లు మానేవా? అబద్ధాలు మానుతున్నావా? అబద్ధాలు మాట్లాడుతున్నావా? దొంగతనం. నీ కానీ వస్తువులు ఎన్ని ఉన్నాయి నీ ఇంట్లో? నీ కిచెన్లోకి వెళ్తే ఎన్ని గ్లాసులు నీతో మాట్లాడుతున్నాయి, ఎన్ని ముంతలు నీతో మాట్లాడుతున్నాయి. నేను మీ వాడను కాదయ్యా, చాలా కాలం నుంచి మీ ఇంట్లో నన్ను మా ఇంటికి పంపించాడని ఎన్ని పాత్రలు నీతో మాట్లాడుతున్నాయో, ఎన్ని ఐటమ్స్ నీతో దాచుకుంటాం అంతే. ఎవరికి ఇంకోటి వస్తువులు దాచుకుంటాం. డిపార్ట్మెంట్లో ఉండాల్సిన సూదులు, పెన్సిళ్ళు, దారాలు, ఆ పేపర్లు మొత్తం అంతా నీ ఇంట్లో ఉంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంజక్షన్లు, మెడిసిన్లు, కట్టలు ఇంట్లో ఉంటాయి. ఒకసారి ఒకరింటికి నేను రేపు ఉదయం పెళ్లి చేయాలి, ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్నాను నేను. ఆడేమో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా పిల్లరా బ్యాండేజ్లే, ఎక్కడ చూసినా మరి నీడిల్సే, ప్లాస్టిక్ ఉంటాయి చూసినా, దాని పేరు నాకు తెలదు. ఇలా ఇంజెక్ట్ చేసి పారేస్తారు కదండి, ముచ్చులు ఉంటాయి కదండి, ఇంత కట్టలు. ఎక్కడ చూసిన ట్యాబ్లెట్లు, పారాసిటమాల్ ట్యాబ్లెట్లు, ఇంకో పిల్లరా మరి గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు వేసుకుంటారు కదండి సిరప్, ఏమంటుందండి ఇది పింక్ కలర్ ఉంటుంది కదండి. అవన్నీ కట్టలు ఉన్నాయి. నేను అడుగు ఏట్రా ఇవన్నీ అంటే, ఇవన్నీ మా డిపార్ట్మెంట్ ఉన్నాయంటే, ఆ డిపార్ట్మెంట్ నేను ఒకటే కదని ఎవడో చెప్పాడు నీకు? మళ్ళీ అంటాడు ఈ పట్టుకెళ్తావా? నేను పట్టుకెళ్ళని, ఈ పట్టుకెళ్ళు ఎవడరా చెప్పుడు? ఎవడబ్బు సొమ్మురా నీకు ఇచ్చాడు? జాగ్రత్త, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము పాము లాంటిది, కరిచేస్తుంది ఒకరోజు. జాగ్రత్త, కాటు వేస్తుంది. జాగ్రత్త. రహస్యంగా పాపాన్ని మెయింటైన్ చేస్తున్నావా? మెయింటైనింగ్ సీక్రెట్ సిన్. బీ కేర్ఫుల్. బయటికి రమ్మని రాత్రి ప్రభు నేను ఈ లాక్డౌన్లో, ఈ ప్రాసెస్లో, ఈ రూపాంతర పరుస్తున్న ఈ ప్రాసెస్లో నేను సీతాకొచ్చి బటర్ ఫ్లైగా మార్చాలనుకుంటున్న ఈ ప్రాసెస్లో గొంగల పురుగు మొదలెట్టు బటర్ఫ్లైగా మారడానికి నువ్వు ప్రభుకు అప్పగించుకో. తడవు చేయడం అని, నిర్లక్ష్యం అని వెంటనే ప్రభుకు సమర్పించుకో. వెంటనే నీ పాపాన్ని ఒప్పేసుకో. దావీదు అలా చేసాడండి. వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు. కనికరించి అందుకే వాక్యం చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం. ఇది 8వది, తడవు చేసాను. ఆ తర్వాత 9వది
ఆ పర్వతానికి వెళ్ళమంటే మరొక పర్వతానికి వెళ్తాను అంటున్నాడు. 19:17 చూడండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకొని పారిపో, వెనక్కి చూడొద్దు, ఎక్కడ నిలబడుతున్నాయన నశించుకోకుండా. అయ్యో అగ్ని విత్ సల్ఫర్, గంధకములతో అగ్ని కురవబోతుంది, నువ్వు ఎక్కడ నిలబొద్దు. ఆ పర్వతం పారిపోమని అల్లా పర్వతం చూపించి ఆ పర్వతానికి పారిపోమని చెప్పగా, ప్రభు అలా కాదయ్యా, ఈ నీ సొంత జ్ఞానం. దేవతలు అన్నారు అల్లగా పర్వతానికి పారిపోతే, అలా కాదయ్యా. ఏమన్నాడు? అలా కాదండి. ఎలా మరి? ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చిన 20వ వచనం. ఇదిగో పారిపోవటకి ఈ ఊరు సమీపంలో ఉంది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకోను, అక్కడ అది చిన్నది కదా, నేను అక్కడ బతుకుతాను. ఇల్లు పక్కన ఒక చిన్న ఊరుంది, అక్కడికి వెళ్ళిపోతాను, అంత దూరం వెళ్ళాను బాబు. అవిధేయత. పిల్లలు ఎన్ని డౌన్ ఫాల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వింటున్నారా? 9 డౌన్ ఫాల్స్ లోతు జీవితంలో. ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్ళాయి అంటే లోతుని పిల్లరా సంపూర్ణంగా సమూల ధ్వంసం అయిపోయింది కుటుంబం అంతా, శిథిలమైపోయింది, సర్వనాశనం అయిపోయింది కుటుంబం అంతా. ఎలా ఉండాల్సినాడండి? అబ్రహాముతో సమానముగా ఉండవలసిన వాడు. అబ్రహాము దేవుడు ఎప్పుడు పిలిచాడో అప్పుడే బయలుదేరాడు. అబ్రహాముతో సమానంగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు లోతండి. అబ్రహాముతో ఈక్వల్గా ఉండాల్సిన వాడు. ఇవన్నీ ఈ 9 బలహీనత ఉండడం వల్ల సర్వనాశనం అయిపోయి, భార్య చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు కూడా ఉప్పు స్తంభం అక్కడే ఉందండి. ఉప్పు స్తంభం అయిపోయింది. భార్యను పోగొట్టుకున్నాడు. పిల్లలు 2 కూతుర్లు వ్యభిచారులు అయిపోయారు, వేశ్యలు అయిపోయారు. అక్రమమైన సంతానానికి తండ్రి అయిపోయాడు ఈయన. మీరు నమ్మండి, మరి 19వ అధ్యాయం తర్వాత, ఆదికాండం 19వ అధ్యాయం చివరి వచనంలో తర్వాత ఇక లోతు అనే వ్యక్తి బైబిల్లో కనబడలేదు. ఆ తర్వాత లోతు ఏమైపోయాడో తెలియదు. నో మోర్ లోత్. ఈస్ చాప్టర్ వాజ్ క్లోజ్డ్. తన చాప్టర్ ముగిసిపోయింది. వింటున్నారా జాగ్రత్తగా? లోతు మరి జీవితం ముగిసిపోయింది. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారులుగా మీరు పరిపూర్ణులు అవుతారా? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారులుగా పరిపూర్ణులు, ఆఖరికి భ్రష్టుడైపోయాడు లోతు. ఒక పక్క అబ్రహాం అయితే అంచెలంచెలుగా దీవించబడుతుంది. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు, యాకోబుని దేవుడు దీవించాడు. 12 గోత్రాలు, ఆ గోత్రాల్లోంచి దేవుని ప్రశ్న యోధ గోత్రం నుంచి మన ప్రభు అయిన యేసు, ఆ ప్రభు అయిన యేసుతో ప్రపంచంతో ఎలా దీవించబడిందో, అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. అనేక జనములకు తండ్రి అయిపోయాడు. విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలులకు తండ్రి, మనకు తండ్రి, అందరికీ తండ్రే. గొప్ప దీవెన. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని భయం కలిగిన వాడు. లోతు దేవుని భయాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లరా, ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట్లాడి తెలుసా? లేండి, ఈ చోటు విడిచిపెట్టారండి. నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి రాత్రి రావాలి, త్వరగా రావాలి. ఆలస్యం చేయొద్దు, తడవు చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. త్వరగా రా బయటికి. దేవుడు నేను దీవించబోతున్నాడు. త్వరగా వస్తావా? లోతులాగా తడవు చేస్తావా? ఆ చోటులో అది మంచిది కాదు నీకు. నువ్వు రైట్ పర్సన్వే కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నావు. రాంగ్ ప్లేస్ నుంచి త్వరగా బయటికి రా. ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రభు నేను దీవిస్తాడు. ఈ రాత్రి ఈ మాటలు ప్రభు మీ హృదయాల్లో ఫలింపు చేసి ఈ వాక్యానుసారంగా పరిశీలన చేసుకొని ఈ రాత్రి అంతా మరి అయిపోయిన తర్వాత కూడా ఈ వాక్యాన్ని స్టడీ చేసి, నేను చెప్పిన మాటలన్నీ స్టడీ చేసి లోపాలు సరి చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని, నాయన నేను నీ నుంచి వేరైపోయాను, నన్ను క్షమించు, నా కనులతో పాపం చేశాను, నేను పాపం దగ్గరికి వెళ్ళాను, లోపలికి వెళ్ళిపోయాను, సెటిల్ అయిపోయాను, అయ్యా అవిధేయుడిని అయిపోయాను, కళ్ళ ఎదురు పాపం జరుగుతున్నా పట్టించుకోలేని స్థితిలోకి వెళ్ళి, అయ్యో నా స్థితి లోతులోకి అయిపోయింది, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నో నేను వచ్చేస్తున్నాను బ్యాగ్కి ఆయన చోటు విడిచిపెట్టి త్వరగా ప్రభుని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుని తాళం ఉంచండి. అందరు కళ్ళు మూసుకొని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ఈ మాటలు ప్రభు నన్ను మాట్లాడమన్నాడు. ఈ రాత్రి ప్రభు ఈ మాటల్లోకి సెలవు ఇచ్చినందున నేను మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈ మాటలు మీ గుండెల్లో మరి ఫలించాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు మీ హృదయంలో మరి దేవుని మరి గొప్ప కార్యాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు హృదయం ప్రభుకి ఇస్తావు. ఈ రాత్రి ఎంతకాలం వేషధారణ కలిగి ఉంటావు? ఎంతకాలం సొదొమ గొమొర్రా వైపు పరుగులు తీస్తావు? చూపుకు బాగా కనబడిందని, యెహోవా మరి తోట వలె కనబడిందని,
అది నీళ్లు పోర ఐగుప్తు దేశంలో కనబడిందని ఎందుకు పరిగెడుతున్నా? వై ఆర్ యు రన్నింగ్ టువర్డ్స్ సదొమ గుమర్రా? లోత్ నీతిమంతుడే, రక్షణ పొందినవాడే, పరుగులు తీస్తున్న లోకం వైపు, పాపం వైపు. అబ్రహాముని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు? యెహోవా సన్నిధిలో పరిశుద్ధతలో నుంచి ఎందుకు పారిపోతున్నావు బయటికి? కంట్రోల్ చేసుకో నీ ఎమోషన్స్ని, నీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని దేవుని భయం కలిగి ప్రవర్తించాలి. దేవుని సంకల్పం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆశీర్వాదకరంగా నీ ముగింపు ఉండబోతుంది. ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా ముగించి అబ్రహాంలాగా నిలబడబోతున్నావు. మీరు దీన్ని ప్రభుకిస్తావా? నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ప్రియ దేవానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని నీ బిడ్డలకి ప్రభు మరి చెప్పడానికి ఎంత కృపించాం. ఎంతమంది వాక్యాన్ని విన్నారా? ఎంతమంది వాక్యాన్ని ఫాలో అవుతున్నారు? వారందరి జీవితంలో నూతన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. లోతు వలె మేము ఎవ్వరము కాకుండా అబ్రహాములాగా బ్రతికి అబ్రహాములాగే మీ ఆశీర్వాదాలు పొందే భాగ్యం దయచేయండి. లోతు ఆత్మానుసారంగా ప్రారంభించాడయ్యా. శరీరానుసారుడిగా, భ్రష్టుడిగా, మరి శాపగ్రస్తుడిగా ముగించాడయ్యా. అయ్యా శిథిలమైపోయింది, తన సర్వనాశనం అయిపోయాడయ్యా. అయ్యా అలాగా కాదయ్యా, మేము అనేకులకు దీవెనకరంగా ఉండాలని అబ్రహాములకు బ్రతకడం మాకు నేర్పించండి. లెండి, ఈ చోటు విడిచిపెట్టారు, రండి అని ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు కాబట్టి మేము తడవ చేయకుండా త్వరగా పాపాన్ని విడిచిపెట్టి నాయన ముందుకు సాగే కృప మనందరికీ దయచేయమని, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలో, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఈ వాక్యం విని దీవించబడేటట్లుగా సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమృద్ధిగా మనందరికీ, వాక్యం వింటున్న వారందరికీ తోడయండి. అబ్రహాం వలె అత్యున్నతమైన దీవెనలతో నింపి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంతవరకు చక్కగా లైవ్లో ఉండి వాక్యాన్ని విన్న మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నారు. మీ ప్రార్థన వసతులు నాకు తెలియజేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. రేపు మళ్ళా సాయంకాలం 7 గంటలకు లైవ్లో మనం కలుసుకున్నాం. త్వరగా మీ స్థలాల్లోకి రండి. మరి మీ కుటుంబాలతో షేర్ చేయండి వాక్యాన్ని. అనేకులకి మరి వర్తమానం వెళ్ళి అనేకులు దీవించబడేటట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా పిల్లలు మిమ్మల్ని ఒకసారి పలకరించాలని కోరుకుంటున్నారు. మరి జస్టిస్ రైతు చెప్పు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ప్రైజ్ అందరూ బాగున్నారా? ద పాండమిక్ కరోనాలో కూడా వేసే మనం రక్షిస్తున్నాడు. ఆయనకి ఎంతో మనం కృతజ్ఞత చెప్పుకుని ఈరోజు ఎలా ఉన్నారు అందరూ? బాగుంటే దేవుడున్న ప్లేస్లో చేతుల పైకి హల్లెలూయా చెప్పుకున్నాం. దేవుడి కొరకు జీవించండి. మీ యొక్క ఆత్మీయ వస్త్రాన్ని తుక్కుని దేవుడి కోసం జీవించి ఆ యొక్క రాక్షర్లో ఎత్తబడేలా ఉండమని ఇస్లాంలో ప్రవేశించారు. Now Moses will speak to you. Moses, come close. Praise the Lord. Moses కళ్ళు మూసుకోండి అందరూని. గ్రీటింగ్స్ చెప్పాలి. జీసస్ రోజు మమ్మల్ని దీవించారు. థ్యాంక్ యూ. అందరినీ దీవించండి నామంలో. నామంలో అందరినీ దీవించండి. నామంలో వచ్చిన బాగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. God bless you. ఓకే, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బాగా రేపు లైవ్లో 7 o'clockకి డోంట్ మిస్. మనంతా రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపకు తోడి నడిపించుకుందాం.